వివరాల్లోకి వెళ్తే రహదారుల్లో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన రహదారులు అధికారులు, జాతీయ రహదారుల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారితో చర్చించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారి 65పై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి, అందుకు సంబంధించిన కారణాలపై సమావేశంలో చర్చించారు. అయితే ఆ రహదారి గుండా తరచూ రోడ్డు ప్రమాదాలు జరగడానికి గల కారణాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను వివరించారు. హైదరాబాద్ విజయవాడ వైపుకు వెళ్లే జాతీయ రహదారి 65పై రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్ ప్రాంతాలను అధికారులు గుర్తించినట్లుగా మంత్రికి వివరించారు. అవి చౌటుప్పల్, చిట్యాల, పెదకాపర్తి, కట్టంగూర్, ఇనుపాముల, టేకుమట్ల, జనగామ క్రాస్ రోడ్స్, దురాజ్పల్లి జంక్షన్, ముకుందాపురం, ఆకుపాముల, కోమరబండ క్రాస్ రోడ్స్, కటకంగూడెం, మేళ్ల చెరువు, శ్రీరంగాపురం, నవాబ్పేట జంక్షన్, రామాపురం క్రాస్ రోడ్స్తో పాటు మొత్తం 17 బ్లాక్ స్పాట్ ప్రాంతాలను గుర్తించినట్లుగా మంత్రికి వివరించారు. సందర్భంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద తీసుకోవాలని జాగ్రత్తల గురించి మంత్రి అధికారులకు సూచించారు. అదేవిధంగా సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వేగ నియంత్రణకు సంబంధించినటువంటి చర్యలను కూడా వెంటనే చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. దీంతో రోడ్ల ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఉందని తెలిపారు. రహదారిపై పలు చోట్ల జంక్షన్ల అభివృద్ధి, అండర్పాస్లు, సర్వీస్ రోడ్లు, 6 లేన్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా తయారు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అయితే రోడ్డు ప్రమాదాల విషయంలో స్వీడన్ సాధించిన విషయం తెలిసిందే. అక్కడ రహదారుల్లో సురక్షిత మౌలిక సదుపాయాలు, సైకిల్ చోదకులకు, పాదచారులకు అనుకూలమైనటువంటి విధానాలు, వేగానికి సంబంధించినటువంటి పరిమితులు విధించడం ద్వారా అక్కడ 0 ప్రమాదాల స్థాయిని సాధించింది. అయితే భారత్ కూడా 0 ప్రమాదాల స్థాయిని చేరాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. 2025 నాటికి 50%, 2030 నాటికి డెత్ రేట్ను 0 స్థాయికి చేర్చాలని లక్ష్యం నిర్దేశించుకున్న విషయమూ తెలిసిందే. ఇందుకు సంబంధించి వాహనదారులకు పలు సూచనలు చేసింది. అయితే ఈ నేపథ్యంలో వాహనదారులు స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. వేగ నియంత్రణ అనేది ప్రమాదాల నివారణకు కీలకంగా ఉంటుంది. వాహనాలు నడుపుతున్న సమయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవకాశం ఉంటుంది. మద్యం సేవించి డ్రైవింగ్ చేయకుండా ఉండటం, వేగ నియంత్రణ ఉండటం, హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ధరించడం, సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపకుండా ఉండటం, అత్యంత ముఖ్యమైన విషయం మైనర్లు వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవడం. ఇలా పలు జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలను నివారించి స్వీడన్ మాదిరిగానే 0 ప్రమాదాల స్థాయిని చేరే అవకాశం లేకపోలేదు. రైట్, మొత్తంగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి జరిగినటువంటి చర్చకు సంబంధించి మరింత సమాచారం పెంచడానికి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి కిరణ్, మంత్రి కోమటిరెడ్డి రోడ్డు ప్రమాదాల పైన సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తోంది. వీటికి సంబంధించి అసలు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రధానంగా ఈ చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటివి కిరణ్? విజయ్, ఏదైతే జాతీయ రహదారులపైన నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా నల్గొండ హైవే ఏదైతే జాతీయ రహదారి 160 పైన తరచూ ప్రమాదాలు జరుగుతుండడం, వీటి నివారణకు ఏ విధమైన చర్యలు చేపట్టాలి, ప్రమాదాలు ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయి, ఆ స్పాట్లను ఏ విధంగా గుర్తించాలి, ఆ
స్పాట్లలో ప్రమాదం జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపైన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆర్ఎండ్బి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఉన్నటువంటి జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతుండడం, రోజు ఏదో ఒక చోట వందలాది మంది ప్రాణాలు కోల్పోతుండడంతో అసలు ప్రమాదానికి గల కారణాలు ఏందన్న దానిపైన ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అదేవిధంగా ఏదైతే 165 జాతీయ రహదారి 6 లైన్లుగా మారుతున్న క్రమంలో హైదరాబాద్ ఎలిబ్ నగర్ నుంచి ఆంతోల్ మైసమ్మ వరకు కూడా ఇది 6 లైన్లుగా విస్తరించడం జరుగుతుంది. ఇక్కడ ఫ్లైఓవర్లు వేయడంతో పాటు బ్లాక్ స్పాట్స్ కూడా గుర్తించడం జరిగింది. జాతీయ రహదారి పైన మొత్తము 17 బ్లాక్ స్పాట్లను గుర్తించి ఆ ప్రమాదాలకు గల కారణాలను, అదేవిధంగా అక్కడ సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని, ప్రమాదాలకు గల కారణాలను తెలుసుకొని దానికి అనుగుణంగా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని నిన్న జరిగినటువంటి సమావేశంలో అధికారులు మంత్రి దృష్టికి తీసుకురావడం, దానికి ఏ విధంగా చర్యలు చేపట్టాలి, ప్రమాదాలు జరగకుండా ఎలాంటి శాఖపరమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన కూడా నిన్న చర్చ జరిగింది. మొత్తానికైతే జాతీయ రహదారి పైన విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పైన ప్రమాదాలు జరగకుండా చూడాలని, అదేవిధంగా జాతీయ రహదారి పైన చౌటుప్పల్, చిట్యాల, అదేవిధంగా పెద్దకాపటి, జనగాం ఎక్స్ రోడ్, దురాజ్పల్లి, మేల చెరువు, అదే శ్రీరంగాపురం, ఆకుపాముల, ఇనుపాముల, ఇవన్నీ జాతీయ రహదారిపై ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్ మొత్తం 17 బ్లాక్ స్పాట్లను కూడా గుర్తించడం జరిగింది. ఇక్కడ తరచూ నిత్యం ఏదో ఒక చోట నిత్యం ప్రమాదాలు జరుగుతుండడం, జనం మరణించడం జరుగుతున్న దృష్ట్యా ఈ ప్రమాదానికి గల కారణాలను గుర్తించాలని అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటు మైనర్లు రోడ్డుపైకి రావడం, అదేవిధంగా మద్యం సేవించి, అదేవిధంగా హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఆ ప్రమాదానికి గల కారణాలను కూడా గుర్తించి వాటన్నిటికీ ప్రజల్లో చైతన్యం నింపాలని, ప్రమాదాలు జరగకుండా వారందరికీ అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క జాతీయ రహదారులపైన ప్రమాదాలు జరగకుండా ఇటు జాతీయ స్థాయిలతో పాటు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రోడ్డు భవనాల శాఖ మంత్రి రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాలపైన సమీక్షా సమావేశం నిర్వహించి మునుముందు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విజయ్, రైట్. అంటే ప్రధానంగా కిరణ్, బ్లాక్ స్పాట్లకు సంబంధించి వెంటనే గుర్తించాలి, అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుంటే దాదాపుగా రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉన్నట్లుగా కూడా మంత్రి అధికారులతో చర్చించినట్లుగా తెలుస్తోంది. బ్లాక్ స్పాట్స్కు సంబంధించి ఒకవేళ నిజంగానే వాటిని గుర్తించి అక్కడ చర్యలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలు ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది కిరణ్? అయితే N60 జాతీయ రహదారి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పైన మొత్తం 17 బ్లాక్ స్పాట్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు మార్గ మధ్యంలో ఉన్నటువంటి యొక్క 17 స్పాట్లను గుర్తించినటువంటి ఆర్ఎండ్బి అధికారులు ఇక్కడ దేనికి ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇక్కడ ప్రమాదానికి గల కారణాలు ఏంది అన్న దానిపైన దృష్టి సారించి ఒక నివేదికను సమర్పించడం జరిగింది. ఏదైతే జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వెళ్తున్నటువంటి క్రమంలో ఏదైతే జాతీయ రహదారి పైన ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, అదేవిధంగా గ్రామాలు కావచ్చు, అక్కడ ఈ యొక్క యూటర్న్ ఏదైతే ఆ గ్రామానికి చెందినటువంటి వాహనాలు కానీ, జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలు కానీ యూటర్న్ తీసుకొని వెళ్లే క్రమంలో, అదేవిధంగా జాతీయ రహదారిపై ప్రమాదానికి గల కారణాలు, యూటర్న్లు, ఇవన్నిటిపైన ఒక నివేదిక సమర్పించినటువంటి అధికారులు మొత్తం 17 స్పాట్లను అయితే గుర్తించడం జరిగింది. ఈ 17 స్పాట్లలోనే తరచూ ప్రమాదాలు జరుగుతుండము, వందలాది మంది ప్రాణాలు కోల్పోతుండము. ఈ యొక్క సంఘటనల పట్ల సమీక్షించిన అధికారులు మొత్తం 17 స్పాట్లుగా గుర్తించి ఇక్కడ ప్రతిరోజు జరుగుతున్నటువంటి ప్రమాదాలకు నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలని దానిపైన సమీక్ష నిర్వహించి ఆ నివారణలో భాగంగా ప్రతిరోజు జరుగుతున్నటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని కూడా అధికారులు ఒక చర్యలు తీసుకోవడం జరిగింది. అక్కడ సైన్ బోర్డులను ఏర్పాటు చేసి దూరం నుంచే అక్కడ యూటర్న్లు కావచ్చు, ప్రమాదానికి జరిగే సంఘటనలు ఏదైతే ప్రదేశం ఉందో అక్కడ కొన్ని ప్రమాద సూచిక గంటికలను సూచించే విధంగా బోర్డులను ప్రదర్శించడం అయితే జరుగుతుంది. ఇక ప్రమాద స్పాట్ దూరం నుంచే ఇక్కడ ప్రమాదానికి అనువుగా ఉన్నటువంటి ప్రదేశాలను దూరం నుంచే ప్రయాణికులు గుర్తించి అక్కడ వేగంగా వచ్చినటువంటి వాహనాలను స్పీడ్ తగ్గించుకోవడం, అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు అయితే నిన్న సమీక్షా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ముందు పెట్టడం జరిగింది. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క 17 స్పాట్లను గుర్తించి ఆ 17 స్పాట్లలో ప్రజలతో పాటు ప్రయాణికులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలనే దానిపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.